హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు రెసిపీ వచ్చేసి చాక్లెట్ కప్ కేక్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం. సో ఈ కప్ కేక్స్ అనేవి చాలా టేస్టీగా అండ్ స్పాంజీగా ఉంటాయండి. ఎగ్జాక్ట్గా బేకరీలో ఎలా అయితే చేస్తారో అలానే ఉంటుంది అనమాట రెసిపీ మొత్తం కూడాను. సో వెయిట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఫుల్గా చూడండి. ఐ హోప్ హోమ్ బేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాయండి వీడియోస్. సో మన ఛానల్లో అన్నీ కూడాను బేకింగ్ సంబంధించినవే ఉన్నాయండి. సో ఒకసారి ఎవరైనా చూడాలి అనుకుంటే మాత్రం మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. అన్నీ కూడా మీకు ఉపయోగపడిన వీడియోసే అనమాట. సో ఎవరైతే కొత్తగా హోమ్ బేకింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట ఇటువంటి వీడియోస్ అన్నీ కూడాను. సో ఫస్ట్ వచ్చేసి 4 eggs తీసుకోండి, అండ్ నెక్స్ట్ కేక్ జెల్, అండ్ నెక్స్ట్ షుగర్ అండి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను నేను వీడియో లాస్ట్లో అయితే పెడతాను. సో చూసి నోట్ చేసుకునే వాళ్ళైతే నోట్ చేసేయండి, ఓకేనా. సో ఇవంతా కూడాను నీట్గా మిక్స్ చేసేయండి బ్లెండర్తో. అండ్ ఒకటి మనం బ్లెండ్ చేస్తున్న కొలిది కలర్ అనేది మొత్తం కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో ఎల్లోనెస్గా ఉండేదల్లా కొంచెం లైట్ వైట్నెస్ వచ్చిందనమాట. సో ఇంకొక 5 minutes ఉన్న తర్వాత మొత్తం కూడా క్రీమీ స్ట్రెచర్లా వచ్చేసింది అనమాట కేక్ మిక్స్ అనేది, ఓకేనా. సో బ్లెండర్ స్పీడ్ వచ్చేసి ఫస్ట్ అయితే 2లో పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి అలా పెంచుకెళ్ళండి, ఓకేనా. మరీ ఎక్కువ పెంచేకండి, మినిమం 4-5 అంతవరకు ఉండండి, మరి ఎక్కువ పెంచేకండి. సో నాకైతే షుగర్ అయితే మెల్ట్ అవ్వలేదండి ఇంకా. సో షుగర్ మెల్ట్ అవ్వలేదు కాబట్టి సో నేను మళ్ళీ బ్లెండ్ చేసుకున్నాను అనమాట. సో షుగర్ మొత్తం కూడా మెల్ట్ అవ్వాలి, కంపల్సరిగా మెల్ట్ అవ్వాలి. షుగర్ మెల్ట్ అవ్వకపోయినట్టయితే మాత్రం అస్సలు కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. లోపలికి వెళ్ళిపోవడమో, లేదంటే ఆ గింజలుగా పైకి వచ్చేయడమో, లేదంటే కిందగా వచ్చేయడమో, బోటమ్ ఆ టాప్ దేనికైనా గింజలుగా వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిన దాకా మనం శుభ్రంగా కూడా బీట్ చేసుకోవాలండి బ్లెండర్తో. అండ్ మొత్తం కూడా క్రీమీ స్ట్రెచర్లో వచ్చేయాలన్నమాట. సో చూస్తున్నారా, మొత్తం కూడా క్రీమ్లా వచ్చేయాలి కేక్ మిక్స్ అనేది. ఓన్లీ ఎగ్, షుగరు, కేక్ జెల్ అయితే. సో నాకైతే ఆల్రెడీ కేక్ జెల్ మొత్తం కూడా మిక్స్ అయిపోయిందండి, కేక్ జెల్, షుగర్, ఎగ్స్ కూడాను. సో మిక్స్ అయిపోయిన తర్వాత సో మైదా వేసుకున్నాను. మైదా వచ్చేసి 1 cup అండ్ బేకింగ్ పౌడర్. సో అండ్ బేకింగ్ పౌడర్ అండ్ మైదా కూడా వేసేసుకొని నీట్గా జల్లించేసుకున్నాను అనమాట. అండ్ జల్లించేసుకొని బౌల్లో మళ్ళీ వేసి మిక్స్ చేసేసుకోవాలి. సో కొంచెం పెద్ద బౌల్ తీసుకుంటే బాగుందండి, ఇది కొంచెం చిన్న బౌల్ అయిపోయింది అనమాట. సో సరిపోతుంది అనుకున్నాను, బట్ సరిపోలేదు. సో మీరైతే కొంచెం వెడల్పైన బౌల్ అయితే తీసుకోండి, ఓకేనా. సో అది వేసుకున్న తర్వాత ఇప్పుడు కోకో పౌడర్ అండి, ఎందుకంటే మనం చాక్లెట్ కేక్ చేస్తున్నాం కాబట్టి, చాక్లెట్ కప్ కేక్స్ చేస్తున్నాం కాబట్టి కోకో పౌడర్ అనేది కంపల్సరీ. సో కోకో పౌడర్ అనేది వేసుకోండి. కోకో పౌడర్ వచ్చేసి 1 tablespoon వేసుకున్నానండి. సో నేను కరెక్ట్గా అయితే 1 tablespoon వేసుకున్నాను. అండ్ మీ కలర్ అండ్ మీ ఫ్లేవర్కి అయితే వేసుకోండి. సో నాకు తగ్గట్టుగా అయితే ఎగ్జాక్ట్గా అయితే 1 cup అయితే సరిపోతుంది అనమాట, 1 tablespoon, ఓకేనా. సో వేసుకున్న తర్వాత నీట్గా బ్లెండ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి బటర్ అండి. ఈ బటర్ వచ్చేసి 30 grams తీసుకున్నానండి నేను బటర్. ఏదైనా కప్ కేక్స్ చేసేటప్పుడు బటర్ అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి కప్ కేక్స్ అనేది. సో మనం బేస్ అనేది ఒకలా ప్రిపేర్ చేస్తాం, పేస్ట్రీ బేస్ అనేది మనం బటర్ వేయకుండా మనం ప్రిపేర్ చేస్తాం. ఈ కప్ కేక్స్ వచ్చేసేటప్పటికి డ్రై కేక్స్ అంటే ప్లమ్ కేక్స్ కానీ, కప్ కేక్స్ కానీ, సో అటువంటి కేక్స్కి వచ్చేటప్పటికి మనం బటర్ అనేది యూస్ చేస్తాం అన్నమాట, ఓకేనా. సో మనం బటర్ మొత్తం అయిపోయిన తర్వాత వెనిలా ఎసెన్స్ వేసుకున్నానండి, 1/4 tablespoon. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ ఎసెన్స్ వేసుకున్నాను. సో మీ దగ్గర చాక్లెట్ ఎసెన్స్ లేకపోతే స్కిప్ చేసుకోండి, వెనిలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను. సో చాక్లెట్ ఎసెన్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం వేసుకోండి, చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి. అండ్ చాక్లెట్ ఫ్లేవర్ అనేది మనకి కప్ కేక్ తింటుంటే మనకు ఆ ఫ్లేవర్నెస్ అనేది తెలుస్తుంది అనమాట. సో మొత్తం కూడా నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలిపేసుకోండి, ఓకేనా. మొత్తం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపిన తర్వాత ఈ కేక్ మిక్స్ అనేది సేమ్ నేను వీడియోలో అయితే ఎలా చూపిస్తున్నానో అలానే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి చాకో చిప్స్ అనేవి నేను యాడ్ చేసుకున్నానండి. ఎందుకు అంటే మనం కప్ కేక్ తినేటప్పుడు ఆ చాకో చిప్ అనేది తింటుంటే మనకి, అండ్ తింటుంటే చాకో చిప్ తింటుంటే అండ్ కేక్ తింటుంటే కూడా మనకి ఫ్లేవర్నెస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను చాకో చిప్స్ అనేవి కొంచెం యాడ్ చేసుకున్నాను, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మౌల్డ్, అండ్ నా దగ్గర ఇటువంటి మౌల్డ్ అయితే ఉందండి. అండ్ మీ దగ్గర కప్స్ ఉంటే కప్స్లో అయితే పెట్టేసుకోండి, ఓకేనా. సో ఈ పేపర్ కప్ వచ్చేసి 12 inch కప్ కేక్ అండి.
సో మొత్తం కూడాను కప్ కేక్ మౌల్డ్స్లో అయితే వేసేసుకున్నాను అనమాట. కేక్ మిక్స్ అంతా కూడా కప్ కేక్ మౌల్డ్లో వేసేసుకొని అండ్ చాకో చిప్స్ అయితే గార్నిష్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఓకేనా. సో మొత్తం కూడా వేసేసి చాకో చిప్స్ వేసేసుకొని ఓవెన్లో అయితే పెట్టానండి. ఓవెన్లో 180 డిగ్రీస్లో ఓన్లీ 25 మినిట్సే పెట్టానండి. 25 మినిట్స్లో అయితే మొత్తం కూడా నాకు కప్ కేక్స్ అనేవి బేక్ అయిపోయాయి అనమాట. సో ఈ 12 పీసెసే కాకుండా సో నాకు ఎక్స్ట్రాగా కూడా ఇంకొక 3 కప్ కేక్స్కి అయితే కేక్ మిక్స్ అనేది మిగిలిపోయిందనమాట. సో ఇంకా అది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేనైతే ఇటువంటి కప్స్ ఉంటాయి కదా, సో నా దగ్గర ఈ సింగిల్ పీస్ కప్స్ ఉన్నాయి అండ్ అటువంటి ట్రే కూడా ఉందన్నమాట. సో నేను ఎక్కువ ఆర్డర్స్ వచ్చేటప్పుడు 2 యూస్ చేస్తాను. సో ఇటువంటి ఇలాగ కప్స్ పెట్టేసుకొని అండ్ 3 కప్స్లో అయితే వేసేసుకొని అండ్ అడ్జస్ట్ చేసేసుకున్నాను అనమాట ఓవెన్లో అయితే. అండ్ ఓవెన్లో ఏంటంటే నాకు ఒకే ట్రై వెళ్తుందండి, ఎందుకంటే ఇది 40 లీటర్స్ కాబట్టి. సో నాకు ఒకే ట్రై వెళ్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఇలా అయితే అడ్జస్ట్ చేసేసుకున్నాను ఓవెన్లో. అండ్ 180 డిగ్రీస్ 25 మినిట్స్లో అయితే నాకు కేక్స్ అనేవి బేక్ అయిపోయింది. అండ్ మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అనమాట. అండ్ సో చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చెప్పడం కాదు, మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చింది ఏంటి, అసలు బాగా వచ్చిందా లేదా. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా హోమ్ బేకర్స్ అని అంటండి. సో ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చాయి ఏంటి, టేస్టింగ్ ఎలా ఉంది అని. సో ట్రై చేసి చెప్పండి. ఓకేనా. సో మొత్తానికైతే కప్ కేక్స్ అయితే ప్రిపేర్ అయిపోయండి. సో ప్రిపేర్ అయిపోయాయి అనమాట. సో ఒక్కసారి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇటువంటి కప్ కేక్స్ అని ఒక్కసారి ట్రై చేసి పెట్టండి. ఒకవేళ మీ దగ్గర కేక్ జెల్ లేకపోయినా బేకింగ్ సోడా అనేది యూజ్ చేయండి. బేకింగ్ సోడా వేసుకున్నా కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. అండ్ స్కూల్ నుంచి రాగానే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇటువంటి కప్ కేక్స్ కానీ కేక్స్ కానీ టీ టైం కేక్స్ కానీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఓకేనా. సో చూస్తున్నారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ చాలా బాగుందనమాట. అండ్ మా పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే ఇంకా యూనిఫామ్ అది ఇప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసారనమాట ఇంకా కప్ కేక్స్ తినడం అయితే. అండ్ ఇదనమాట ఈరోజు వీడియో. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.